హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంట. ఈరోజు మనం చామదుంపలు ఫ్రై చేసుకుందాం. చాలా బాగుంటుంది. సింపుల్గా, ఈజీగా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు. చాలా తక్కువ ఐటమ్స్తో మనకి చామదుంపల ఫ్రై తయారవుద్ది. దీనికోసం నేను 1/2 కేజీ చామదుంపలు తీసుకొని ఒక 2 విజిల్లు వచ్చేటట్టు ఉడకబెట్టి తొక్కొలిసి ఇలా ముక్కలు కోసుకున్నాం. దీనికోసం ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇవ్వండి. ఇలాగా పోపు వేసాను. ఆవాలు, జీలకర్ర ఒక 1/2 స్పూను జీలకర్ర, ఆవాలు ఒక 1/2 స్పూన్ వేయండి చాలు. ఆనియన్స్, ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేసాను, సరిపోతుంది. ఇలా వేసుకున్నప్పుడే సాల్ట్ కొంచెం వేసుకుందాం. సాల్ట్, దుంపలకి సరిపోయిన సాల్ట్, పసుపు ఒక చిటికెడు. ఆయిల్ వేస్తే కలర్ బాగా కనిపిస్తుంది. అప్పుడు మనం ఈ దుంపలు వేసుకుందాం. కొంచెం మెత్తగా ఉడికాయనుకోండి, వేగిపోతాయి. మెత్తగా ఉడికించుకొని బాగా కలుపుకోవాలి. పసుపు, ఉప్పు పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై కదా, చాలా బాగుంటుంది. తింటే మూత పెడదాం. ఇలా పెట్టి సిమ్లోనే ఒక 5 నిమిషాలు మగ్గిస్తే అప్పుడు కారం అవి వేసుకుందాం. మసాలా కారం వేద్దాం. మూత తీసి చూద్దాం. దుంపలు ఉడికినవే కదా, వేగాయి. దీనికి తగ్గట్టు కారం వేసుకుందాం. 1.5 వేసాను నేను, మా కారం బట్టి. మీ కారం బట్టి మీరు వేసుకోండి. ఒక 1/2 స్పూను ధనియాల పొడి వేయండి. ఇంకే మసాలాలు వేయక్కర్లేదు, సరిపోతుంది. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు మనం మూత పెడితే దుంపకి బాగా కారం అంతా పడుతుంది. చామదుంపల ఫ్రై మనకు రెడీ అవుతుంది. అంతా బాగా కలుపుకొని ఇలా మూత పెట్టుకోండి. చూద్దాం. ఒకసారి హైలో పెట్టి ఒక్క నిమిషం ఇలా వేయించండి. ఇలా రెడ్గా బాగా వస్తుంది. కర్రీ తయారైపోయింది. ఇలాగా పచ్చి కరివేపాకు ఉంటే ఇలా వేయండి. పొయ్యి ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.